రష్మి ఏంటి మా ఫాదర్ లో ఉదయం నుంచి కష్టపడతారు కదా, మాకు మంచి టైం దొరికింది. నువ్వు చూసి చూడట్లు ఉంటే అలా మా ఫాదర్స్ కి చిన్న పార్టీ ఇచ్చుకుంటాం మీ అందరం కలిసి. అదా ఓహో, మీరు అండ్ డాడీలు అందరూ కలిసి పార్టీ చేసుకుంటారా? ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులను పిలిచి వాళ్ళకి మద్యపానీయాలు కొంచెం ఇద్దాం. మద్యపాని మనం ఇవ్వచ్చా అన్న? ఇది కూడా కటింగ్ ఉందా అంటే కాదు, కొడుకులు మనం తండ్రిని చెడగొట్టడం కరెక్ట్ కాదేమో. చెడగొట్టడం ఏంట్రా? మా నాన్న చిన్నప్పుడు మన కోసం ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టం కోసం ఒక బాటిల్ కూడా ఇవ్వలేవా? ఏం మనిషి ఆగాదు. ఇలా ఇవ్వకపోబట్టే మీ నాన్న ఆ వైన్ షాప్ దగ్గర ఎవడో వదిలేసిన గ్లాసులు తాగిసి వెళ్ళిపోతాడు. సరే, ఫాదర్స్ అందరిని పిలుద్దాం. హలో ఫాదర్స్. ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి మీ అందరి కోసం చిన్న పార్టీ అరేంజ్ చేసాం. ఏమంటారు నాన్న? ఓకే. మేమంతా మానేసినాం. మానేశారా? మందు తాగడం ఎప్పటి నుంచి మానేశారు? నిన్నటి నుంచి మానేసావా డాడీ? ఈయనేదో అంటున్నాడు. సార్ మీరు ఏం చూస్తారు? మేము మానేసిన అయితే మీరు పచ్చి తాగుబోతులు అయిపోయింది. నేను మా పచ్చి తాగబోతున్నాయి. నీ కొడుకుని చూసాక మానేశాను. వాడు ఇంకా పచ్చి తాగుబోతు. వాడు కాదు, మొన్న 90 వేసి నువ్వెంత నీ బతుకెంత బిచానా మొత్తం కొనేస్తానన్నాడు. అంకుల్, మీకు మందులోకి ఏం కావాలి? మందులోకి ఏమొద్దు కానీ ఒక చిన్న ఫుల్ బాటిల్ తెప్పియండి. డాడీ ఇప్పుడే మానేస్తాను. అది నిన్న సార్ మీకేం కావాలి? నేను అసలు ఎప్పుడు తాగలేదండి. కొన్ని సోడా వేసి ఇమ్మంటారా? సరే, మరీ అంతగా అడుగుతున్నావు కాబట్టి, కొత్తగా ప్రారంభిస్తున్నాను కాబట్టి రాత అవుదామనుంది. సార్ మీకేం కావాలి సార్? నాకు అలవాట్లేదు. అది ఒక విషయం, వాళ్ళ ముగ్గురిని అడిగితే సీపులు ఎక్కడ కూడా ఇలా వేసి తాగేశారు. అక్కడ చూసి బుద్ధి తెచ్చుకో. ఇంటికి రాగానే ఎవడైనా టీ అడుగుతాడు, పెగ్గుందని అడుగుతావు నువ్వు. మందా బీరా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏది పోతే తాగేస్తారా? అసలు ఏదైనా ఇస్తే కదా తాగడానికి. పట్టండి. లెట్స్ పార్టీ చిల్. అన్న తాగి గొప్పడు అయిపో. నానా, నువ్వు ఎట్టి పరిస్థితిలో తాగి రష్మిన్ మాత్రం చూడకు. చూసినావు అనుకో నీకేవేవో గుర్తుకొస్తాయి. రష్మిన్ చూస్తా ఉంటే తరుణంలో అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. దిగిన తర్వాత చూడండి, మీ అమ్మమ్మని చూసినట్టు ఉంటది. సరే నాన్నగారు, మీకేమన్నా కావాలా? నాకు లిప్స్ కావాలి. అది లిప్స్ కాదు నాన్న, చిప్స్. లిప్స్ కావాలా? లిప్సా. భాస్కర్ గారు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఓహో, వైజాగ్ బీచ్ మొత్తం వైజాగ్ అంతా కొనేస్తా. ఇప్పుడు కొనేస్తా. నీ ఎంత విలువ ఎంత అయ్యా అనుకున్నా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వైజాగ్ బీచ్ కొంటావా? వైజాగ్ మొత్తం సిటీ మొత్తం కొంటా. 2000 ఈవెంట్కి. సార్ మీకేం కావాలి సార్? నాకు ఐటమ్ సాంగ్ కావాలి. ఏ హీరోయిన్ తో కావాలి డాడీ? ఐటమ్ తమన్నాతో కావాలి. తమన్. ఇదే తమన్నా, రావే. ఏర్రా తమన్నా అంటున్నా, కొద్ది కలర్ వచ్చినట్టు కనపడుతుంది. మొన్నటి వరకు ఎండలో తిరిగి తమన్నా అట్లా అయిపోయింది అనమాట. తమన్నా మంచి కలర్ వచ్చిందంట. అరే ఏ బ్రాండ్ ఇచ్చారా? నువ్వే ఇచ్చావు కదరా. ఇంకా మీకేమైనా కోరికలు ఉన్నాయి దీని తర్వాత? నాకు రష్మియే కావాలి. ఎలా ఉంది రష్మి చూడడానికి? తరుణులమ్మ లెక్కుంది. నాకెందుకో మీ నాన్న త్వరలో మీ అమ్మకి ఎడాకులు ఇచ్చేస్తాడు. నాకు ఇప్పుడే ఇచ్చేలాగుంది. అది కాదురా, నేను అడిగిందో లీసు ఆరుగే కావాలి, అక్కడేం కావాలని. నీకేం కావాలి? చిన్నప్పటి నుంచి నీకు ఎంత చేశాను? నేను ఏడు అడిగాను, ఒకటే ఎంతకైతే నేను అడిగానా? మీరు అందరూ మాట్లాడుతున్నారు. సరే,
ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోవాలా? ఎట్లా పోవాలి సార్ ఏంటి సార్ మేము ఎట్లా పోవాలి అంటున్నా? నువ్వు తాగిన సీపీ లెక్కరికి 2 బెంచ్ కారు పెడతాను పోదు గాని. సరే పార్టీ అయిపోయింది. ఒక్కల పార్టీకి వచ్చి ఏ పార్టీలు వేయలేదు. సో రాజీవ్ గారు, మరి ఇట్లాంటి ఒక పార్టీ గురించి మీరేమంటారు? నేను చాలా పార్టీలు చూశాను కానీ ఇలాంటి పార్టీ ఎప్పుడు చూడలేదు. అందరూ ఎవ్వరూ తగ్గకుండా చాలా బాగా చేశారు. వెల్ డన్ సార్, వెల్ డన్. అందరూ చాలా బాగా చేశారు. But once again, thank you so much to the entire team.